గత 4 సంవత్సరాలుగా బోడుపల్ కార్పొరేషన్ 23వ డివిజన్లో ఎంతో శ్రమపడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కానీ కొంతమంది నాయకులు పనులు జరగకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్పొరేటర్ రాసాల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డమ్మీ మేయర్ను ఏర్పాటు చేసి షాడో మేయర్ అధికారం చేతిలోకి తీసుకొని తనకు నచ్చిన విధంగా నడిపిస్తున్నాడని, ఆ విధానం నచ్చకనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరానని ఆయన తెలియజేశారు. ముఖం పనికిరాదా? ఒక బలహీన వర్గాల ముఖం పనికిరాదేమో, నేను ఏం పాపం చేసినానని చెప్పి మొన్న నిర్ణయం చేసుకోవడం జరిగింది. దానికి ప్రెస్ మీట్ పోయేది ఉండే, పెట్టి చెప్పేది ఉండే. నాతోని బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్పలే, ఎవరు కూడా చెప్పలేదు. దానికి నాకు తోడుగా 4 కార్పొరేటర్లు అందరం అనుకున్నాం. ఇక్కడ బింగి జంగయ్య గారు, జడిగ మహేందర్ గారు, దానగల అనిత యాదగిరి గారు, గుర్రాల వెంకటేష్ గారు అందరం అనుకొని కూడా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరామంటే, మరి 1200 బిడ్డలు బలిదానాలు అవుతుంటే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ బిడ్డలంతా చనిపోతున్నారు అని చెప్పి కూడా తెలంగాణ ఇవ్వడం, దానికి కృతజ్ఞతగా పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఏవైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో ఇవన్నీ బయనగూడలో మా ఇంట్లో తిరుగుకుంటూ ఇది ఇంటికాడ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో నేను భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు చదివిన, 3 సార్లు చదివిన. 6 గ్యారంటీ పథకాలు బాగున్నాయి, కాంగ్రెస్ పార్టీ బాగా అమలు చేసింది అని చెప్పి రెండోది. మూడోది, ఈ మట్టి మీద, ఈ బోడుపల్ గ్రామంలో, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ, ఒక బలహీన వర్గాల బిడ్డ, మరి జాతీయ పార్టీ ఆ బోడుపల్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ 3 ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నేను అనుకున్నా, ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలా, ఎవరన్నా టీఆర్ఎస్ వాళ్ళు కానీ, గ్రామంలో పెద్దలు కానీ ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అంటారేమో అనుకున్నా. మీరు నమ్ముతారో లేదో, నిన్న 100 మంది ఫోన్ చేసి, అన్నా నువ్వు ఎప్పుడో పోయేది ఉండే, స్వాగతిస్తున్నాం, మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా తీసుకున్నారని చెప్పి కూడా చెప్తే, 4 సంవత్సరాలు లేనిది రాత్రి హ్యాపీగా నిద్రపోయింది. ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడు దానికి ఆమోద భాగ్యం కావాలి. నాకు ఆమోద భాగ్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని బోడుపల్లో